సందేశంలో తదుపరి భాగం, ముగింపు భాగం, ఆయన ఏమంటారంటే, ఈ చిరకాలం నేను ఎక్కడ జీవిస్తాను? చిన్న వివరణ మేము ముందు ఉంచుతాను. పాత నిబంధన కాలంలో ద ప్లేస్, ద జియోగ్రాఫికల్ లొకేషన్ ప్రాముఖ్యం. ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యెరూషలేం, దేవుడు కూడా స్వయంగా చెప్పారు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద, వెయిలింగ్ వాల్, సోలమన్ టెంపుల్. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాల్లో మీకు కనబడేది డోమ్ ఆఫ్ రాక్. ఈ స్థలమందు ప్రార్థన, ఇక్కడ నా చెవులు ఉంటాయి, ఇక్కడ నా కన్నులు ఉంటాయి, ఇక్కడ నా మనసు ఉంటుంది అని చెప్పారు. యూదుల క్రమ విధానాన్ని చాలా బాగా అనుసరించేవారు. పైగా వారి ధర్మశాస్త్రాన్ని ఉంచిన, చదివిన, సమకూడిన సినగోగ్స్, సమాజ మందిరాల్లో మాత్రమే అలా ఆచరించేవారు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువుల వారు చేంజ్ చేశారంటే, కంటి చూపు మేరలో సమాజ మందిరం ఉంటే ఈయన అక్కడ ప్రేయర్ మీటింగ్ పెట్టకుండా సముద్ర తీరాన ప్రేయర్ మీటింగ్ పెట్టేవాడు. అందుకే ఆయన ఆ రోజుల్లో చాలామందికి రాడికల్ అనిపించేవాడు, ఏదో విప్లవాత్మకమైన వ్యక్తిగా కనబడేవాడు. అక్కడ సమాజ మందిరం ఉంది, సినగోగ్ ఉంది, దాంట్లో ధర్మశాస్త్ర ప్రతి ఉంది, ప్రజలు అక్కడ సమకూడతారు, ఆచార సంబద్ధమైన మత విధానాలు, భక్తి విధానాలు అనుసరిస్తారు. బట్ సాయంత్రం చల్లగాలికి ఈయన సముద్ర తీరాన్ని కూర్చుని ప్రార్థన, మాటలో పాటలో మొదలు పెట్టంగానే పొలోమంటూ ప్రజలందరూ వచ్చేవారు. అప్పుడు చెప్పారు ఆయన, ఎక్కడ 2 లేక 3 నా నామం పేరుట చేరి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నారు. సో పాత నిబంధన దినాల్లో ఇట్స్ ఓన్లీ ద ప్లేస్ దట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సమరయ స్త్రీ కూడా అంటోంది, అయ్యా యూదులైన మీరు యెరూషలేములో ఆరాధిస్తాం, సమరయులుగా ఉండి ఉన్న మేము ఆ గరాజీము కొండ మీద ఆరాధన చేస్తాం. ఇలా మాట్లాడుతుంది ఆవిడ కూడా. దే హ్యావ్ సర్టన్ ప్లేసెస్ టు వర్షిప్. దేవాలయానికి ఉన్న ప్రతిష్టాత్మకమైన, ప్రతిష్ఠించబడ్డ స్థలానికి ఉన్న ప్రాధాన్యత ఎప్పుడూ గొప్పదే. బట్ క్రొత్త నిబంధన దేవుని వాక్య ప్రసన్నతలో, వాక్య ప్రత్యక్షతలో ఇట్స్ నాట్ ఓన్లీ ద ప్లేస్, ఇట్ ఈస్ ద ప్రజెన్స్ దట్స్ ఇంపార్టెంట్. స్థలం మాత్రమే కాదు, దేవుని సన్నిధి ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవొక దుర్గాన్ని. ఇట్ ఈస్ నాట్ వెదర్ దే ఆర్ ప్రొఫెషనల్స్, ఇట్ ఈస్ నాట్ వెదర్ దే ఆర్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్డ్, దే మైట్ బి ఇన్ఫాంట్స్, దేర్ మైట్ బి ఇమెచ్యూర్డ్స్, దేర్ మైట్ బి వెరీ మచ్ లెస్ ఇన్ దేర్ నాలెడ్జ్ అండ్ ఎబిలిటీస్. పెద్ద ప్రజ్ఞా పాఠవాలు లేని వారు కావచ్చు గాక, బాలురే కావచ్చు ఇన్నోసెన్స్, చంటి పిల్లలే కావచ్చు ఇగ్నోరెన్స్, మే నాట్ బి ప్రొఫెషనల్స్. బట్ వాళ్ళు స్తుతిస్తూ ఉంటే నేను సింహాసనం వేసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సాన్నిధ్యం. ఇన్ని వందల మంది పలు ప్రాంతాల నుంచి ఎలాగన దేవుని సన్నిధికి మీరు ఎందుకు వచ్చారు? ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ ద ప్లేస్, స్థలం కోసం మాత్రమే కాదు, దేవుని సన్నిధి, ఆరాధన, దైవవాక్య ప్రవాహం, పరిశుద్ధుల సహవాసం, దేవుని ఆత్మ ప్రసన్నత. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి మనం చేరి వచ్చాం. దేవుని సన్నిధి అనే మాటను విస్తృతమైన భావంతో ఉన్న పెద్ద పాఠాన్ని ఒక్క మాటలో నుంచి మాత్రం మీకు సంక్షిప్తంగా పరిచయం చేసి నేను ఈ సందేశాన్ని ముగింపు మలుపు తీసుకుంటాను. నేను మీతో ఒక సందర్భాన్ని చదవడానికి ఇష్టపడతాను, నాతో పాటు మీరు కూడా చదవాలని కోరుకుంటాను. 26వ కీర్తనలో 8వ వచనాన్ని ఒకసారి గమనించండి. యెహోవా నీ నివాస మందిరమును, 2వ మాట, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేనేం చేస్తున్నాను? దేవుని సన్నిధిని ప్రేమించడానికి భక్తులు అలవర్చుకుంటారు. నీ తేజో మహిమ అనేది ఆధ్యాత్మికమైన భావన అయితే, ఆ ముందున్న పదం చూడండి, నీ నివాస మందిరం. ఓ జియోగ్రాఫికల్ లొకేషన్ కావచ్చు, మనం కూడి ఉన్న ఆరాధన మందిరం స్థలం కావచ్చు, మనం కూడి ఉన్న పరిశుద్ధుల సహవాసం కావచ్చు, మన మధ్యలో సంచారం చేస్తున్న దివ్యమైన దేవుని శ్రేష్ఠ ప్రసన్నత ఏదైనా కావచ్చు. వినండి, దేవా నేను దాన్ని ప్రేమిస్తున్నాను. సంఘమా, దేవుని సావుకునిగా ఈ సత్యాన్ని మీ హృదయంలో నాటడానికి పరిశుద్ధాత్మదుడు ఇష్టపడుతున్నాడు.
మందిరాన్ని ప్రేమించండి, సహవాసాన్ని ప్రేమించండి, సంఘాన్ని ప్రేమించండి. యేసు రక్తం కార్చింది సంఘం కోసం, యేసు పరిశుద్ధాత్మను పంపింది సంఘాన్ని సిద్ధం చేయడం కోసం. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు పరిచర్య ధర్మాలు నిర్వహించడానికి అనేక మందిని పటిష్టం చేసింది. ముడత మచ్చ కళంకం లేని వధువు సంఘాన్ని సిద్ధం చేయడం కోసం. తిరిగి రాబోతున్నది కూడా సంఘం కోసం. లైన్ టు హ్యావ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరం అనబడిన సంఘం పట్ల ప్రేమను అలవర్చుకోండి. ట్రాన్సాక్షనల్ సెన్స్తో ఉండిపోబాకండి, వాణిజ్య వ్యాపార దృక్పథాలతో ఉండిపోబాకండి. జీవము గల దేవుని సంఘం, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధి యొక్క సంచారానికి దేవుడు ఏర్పరచుకున్న స్థలం, ప్రజలను దీవించడానికి, ప్రజలతో ముచ్చడించడానికి, ప్రజలను దేవుడు తన యొక్క ఆత్మతో నింపడానికి, వారి ఆరాధన ఆఘ్రాణించడానికి, వారికి ఆశీర్వాదాలు కుమ్మరించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం జీవము గల దేవుని మందిరం. ఎంతమందికి స్తోత్రం చెప్పాలనిపిస్తుంది? చిరకాలం నీ మందిరంలో, నీ ప్రసన్నతలో, నీ సాన్నిధ్యంలో, నీ సముఖమందు నేను జీవిస్తాను. ఓ చక్కని పోలికతో వేగవంతమైన మలుపుకు నేను పరుగు పెడుతున్నాను. ఈ వచనం చదవండి. ఈ ఆలోచన, ఈ పిక్చరైజేషన్ మీ ముందు తీసుకొస్తాను. 84వ కీర్తన 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు ఏమి దొరికెను? నీ బలిపీఠమునొద్దనే పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము. ఆల్టర్, బలిపీఠం. దేవాలయంలో బలిపీఠం ఉంటే బలిపీఠం యొక్క సామీప్యములో, దగ్గర అని తెలుగులో అనువాదంలో ఉంది, బలిపీఠం యొక్క దగ్గర పిచ్చుకలు గూడు పెట్టుకున్నాయట. స్తోత్రం కలుగును గాక. డ్వెల్లింగ్ ప్లేస్, ఆశ్రయ స్థానం. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం. పిల్లలు పెట్టుటకు ఫ్రూట్ఫుల్నెస్, ఫెర్టిలిటీ. బలిపీఠం దగ్గర దేవుని ప్రసన్నతలో, దేవుని సన్నిధిలో, కృతజ్ఞతలో, ఆరాధనలో, స్తుతిలో, సజీవ యాగంగా సమర్పించుకోవడంలో, ప్రార్థన చేయు ప్రాంతంలో పిచ్చుకలు, వాన కోవెలలు, గూళ్ళు, గుడ్లు పెట్టుకుని కూర్చున్నాయట. ఈ రాబోతున్న ఆఖరి 7-8 నిమిషాలు తీక్షణంగా పరిశీలన చేయండి, తీవ్రంగా పరిశీలన చేయండి. గుళ్ళ మీద, గోపురాల మీద మనం చక్కని పావురాలు చూస్తుంటాం కదా, అవి అక్కడ ఎందుకుంటాయి? నాకు తెలిసి సహజంగా 3 అబ్జర్వేషన్స్. ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ దేర్ కంఫర్ట్ ప్లేస్. అక్కడ సుఖంగా ఉంటుంది. ఎత్తైన ప్రాంతంలో గాలి వెలుతురు సుఖంగా ఉంటుంది. రెండవది, ఆ గుళ్ళు గోపురాల దగ్గరకు వచ్చే వాళ్ళకి ఇంటి దగ్గర కాకికి విదల్చకపోయినా సంచిలో పోసుకొచ్చి గుడి దగ్గర చల్లితే వాళ్ళకు ఒక పుణ్యం వస్తుంది, ఒక భావం కలుగుతుంది. మంచి అలవాట్లు ఎప్పుడు మనం మెచ్చుకోవాలి. సో వనరులు ఉంటాయి. గుడి పైన వసతి, ఆ గోపురం మీద వసతి. పాత నిర్మాణాలు చూడండి, పక్షులు చక్కగా అక్కడ చేరుకొని ఉంటాయి. అక్కడికి వచ్చి గూళ్ళు పెట్టుకొని సుఖంగా ఉండిపోతాయి. కారణం వసతి. రెండవ కారణం వనరు ప్రొవిజన్. వనరులు, గింజలు దొరుకుతాయి. టూరిస్టులు వస్తే పప్పులు దొరుకుతాయి, భోజన పదార్థాలు విరివిగా దొరకడానికి అవకాశం ఉంటుంది. మూడవది భద్రత. ఇంకెక్కడనైతే కొట్టి చంపుకొని తీసుకెళ్ళిపోతారేమో కానీ, పట్టుకుని తీసుకెళ్ళిపోతారేమో కానీ, గుడి దగ్గర కదా, యాత్రా స్థలంలో కదా, టూరిస్ట్ ప్లేస్ కదా, అక్కడ వాటిని ఏమీ. సో వనరులు, వసతులు, భద్రతలు. రిపీట్, వనరులు, వసతులు. కాబట్టి అక్కడ ఉన్నాయి. మీరు తీక్షణంగా, తీవ్రంగా అధ్యయనం చేస్తున్నారు కదా, బలిపీఠం దగ్గర వనరులు ఉన్నాయా? బలిపీఠం దగ్గర వసతులు ఉన్నాయా? బలిపీఠం దగ్గర భద్రత ఉందా? పరిశుద్ధాత్మదేవుడు మనతో ముచ్చటించును గాక. బట్ స్టిల్ ద స్క్రిప్చర్ సేస్, కానీ లేఖనం ఏం చెప్తుంది? నీ బలిపీఠం యొద్ద పిచ్చుకలకు నివాసం, నీ బలిపీఠం యొద్ద పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు
గూటి స్థలం. సార్ 1 minute, బలిపీఠం దగ్గర భద్రత కనబడ్డం లేదే. పైగా కొంతమంది దీనులు బీదులు గువ్వలను తీసుకొచ్చి బలర్పిస్తారు. అక్కడ బలిపీఠం దగ్గర వసతి ఏమీ లేదే. చాలామంది ప్రజలు రద్దీగా వచ్చిపోతుంటారు. బలిపీఠం దగ్గర బలిస్తారు కానీ మేత పెట్టరు కదా. వనరులు లేవు, వసతులు లేవు, భద్రత లేనట్టే కదా. అయినా మరి అవన్నీ అక్కడ ఎందుకు గ్యాదర్ అవుతున్నాయి? వినండి దేవుని మాటలు. దేవుని సన్నిధిని అపేక్షించేవారు దేవుని మాటలు తీసుకోండి. వనరులు వసతులు భద్రత ఉంటే గూళ్ళు పెట్టుకుంటే అన్నాను కదా. అక్కడ ఆగిపోయి బలిపీఠం దగ్గరికి రండి. బలిపీఠం దగ్గర ఎలా ఉంటుంది? బలిపీఠం దగ్గర ఎలా ఉంటుంది? పాత నిబంధన చారిత్రాత్మకమైన చిత్రీకరణ మీ ముందుకు తీసుకురాగలిగితే, నంబర్ 1, హై డెన్సిటీ ఆఫ్ పీపుల్, హై డైవర్సిటీ ఆఫ్ పాపులేషన్. జనం రద్దీగా వచ్చిపోతూ ఉంటారు. వినండి, పైగా వచ్చే జనం కూడా ఒక రకం కాదు. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధుడు అక్కడే ఉంటాడు, పాపి కూడా అక్కడే ఉంటాడు. యూదుడు, అన్యుడు, గ్రీకు అక్కడే ఉంటారు. సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, సర్వాంగ హోమం, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్యం, ఏ రకం బలి ఎవరు తీసుకొచ్చినా, గువ్వలతో వచ్చినా, మేకలతో వచ్చినా, గొర్రెలతో వచ్చినా, భారీ జంతువులతో వచ్చినా, హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, హై డైవర్సిటీ ఆఫ్ పీపుల్ గ్రూప్స్. జనం ఎక్కువ, పైగా జనం కూడా రకరకాల జనం అక్కడికి వస్తారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? ప్రియులరా, మీరింత మౌన గాంభీర్యంలో శ్రద్ధగా వింటున్నారు కదా. మీకు మాట చెప్పనా? యూ టేక్ ఎనీ కమ్యూనిటీ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్, సమకాలీన సభ్య సమాజంలో ఏ సమాజాన్నైనా మీరు తీసుకోండి, వాళ్ళని ఒక కామన్ ఫ్యాక్టర్ గ్యాదర్ చేస్తుంది. ఎంప్లాయీస్ ఒకటి అవుతారు, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటి అవుతారు, ఒక గ్రూపు సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళు ఒకటి అవుతారు, మెడికల్ వాళ్ళు ఒకటి అవుతారు, లేకపోతే ఇంజనీర్లు అయిన వాళ్ళు ఒకటి అవుతారు, టీచర్లు అయిన వాళ్ళు ఒకళ్ళు అవుతారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు వారికి ఆ విధంగా ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ జీవము కలిగిన దేవుని మందిరం ఉందే, ఈ జీవము కలిగిన దేవుని మందిరం చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, స్త్రీలు పురుషులు, అన్యులు యూదులు, జ్ఞానం ఉన్నవారు జ్ఞానం లేనివారు, పొట్టోళ్ళు పొడవోళ్ళు, తెల్లోళ్ళు, ఓరి బాబోయ్ ఏంటి పలకట్లేదు, పొట్టోళ్ళు పొడవోళ్ళు, అందరినీ, నానా భాషలు, నానా జాతులు, నానా జనాంగాలు ఒకే స్థలం మీదకు చేరి వచ్చి విస్తృతంగా కూర్చున్నారు అంటే ఖచ్చితంగా అది దేవాలయమే. దేవుని సన్నిధి మాత్రమే చేయగలదు ఆ పని. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. అన్యుడని యూదుడని, గ్రీకు వాడని సామాన్యుడని, ఉన్నతమైన వాడని అల్పుడని, అంధుడని ఆరోగ్యవంతుడని, అల్పుడని ఘనుడని, ఏ తేడా లేదు. జీవమగల దేవుని మందిరం, బలిపీఠం, దేవుని సన్నిధి. ప్రధాన యాజకుడు అక్కడికి వస్తాడు. బలర్పించడానికి వచ్చిన పాపి, మీరు ఇప్పుడు బలిపీఠం దగ్గర కూర్చున్నారని నమ్మితే దేవునికి స్తుతి చెప్పండి. హై డెన్సిటీ అండ్ హై డైవర్సిటీ ఆఫ్ పీపుల్. సెకండ్ థింగ్, హై అమౌంట్ ఆఫ్ బ్లడ్ షెడ్. బలిపీఠం దగ్గర తీవ్రమైన రక్తపాతం ఉంటుంది. ఎంత తీవ్రమైన రక్తపాతం ఉంటుందో మీరు ఆలోచన చేయగలిగితే, తీవ్రమైన రక్తపాతం. చిన్ని చిన్ని జంతువులు, చిన్ని చిన్ని పక్షులు మొదలుకొని ఏడాది నిర్దోషమైన గొర్రెపిల్లను వధించినప్పుడు తీవ్రమైన రక్తపాతం ఉంటుంది. అక్కడ ప్రాణం రక్తంలో ఉంది. బలిపీఠం దగ్గర రక్త ప్రవాహం ఉంటుంది. ఫ్లో ఆఫ్ లైఫ్ ఇన్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. ప్రాణం మూల వనరుల రక్తంలో అక్కడ తొణికిసలాడుతూ కనబడుతుంది. శ్రేష్ఠులు వినండి ఈ మాట. నేను 3 పదాలు గంభీరంగా వాడాలనుకుంటున్నాను. యూ టేక్ ఎనీ బ్యూటిఫుల్ థింగ్, యూ టేక్ ఎనీ రేర్ థింగ్, యూ టేక్ ఎనీ ప్రెషియస్ థింగ్,
సౌందర్యవంతమైనదైన, అమూల్యమైనదైన, అత్యంత అరుదైనదైన అతి మురికైన ప్రాంతంలో నుంచి బయటకు వస్తుంది. కలువ తామర బురద కొలంలో నుంచి బయటకు వచ్చినట్లు ప్రసవం జరిగే గదిలో ఉండే రోత, రక్తం, ఆవేదన, నొప్పులు, అరుపులు, కేకలు, రక్త ప్రవాహంలో బయటపడ్డ బిడ్డ కేవుమని కేక వేస్తున్నప్పుడు ముద్దెట్టుకోవాలని ఎవరికి అనిపించదు. క్షణాల్లో వైద్యులు, సిబ్బంది సిద్ధం చేసి చక్కని క్లాత్లో 12 బిడ్డను ర్యాప్ చేసి బయటికి ఇస్తే అందరూ ఆప్యాయతతో ఎదురు చూస్తారు. బురదలో నుంచి కలువ తామర బయటకు వచ్చి వికసించినట్లు ప్రసవపు గదిలో నుంచి పసి మొగ్గ బిడ్డ బయటకు వచ్చే ఆనందాలు అందించినట్లు బొగ్గు గనుల్లో అధికమైన ఒత్తిడికి లోనైన ఒక్క భాగం డైమండ్ వలె, వజ్రం వలె బయటకు వచ్చి ప్రకాశిస్తున్నప్పుడు రోతలో నుండే అరుదైన వాటిని బయటికి తేవడానికి దేవుడు సంకల్పించాడు. కొంతమందికి దేవుని మందిరాలు, సంఘాలు, సహవాసాలు ప్యాంపరింగ్గా ఉంటే నచ్చుతాయి. సోపు వేసే బోధలు, పైపోతల బోధలు. నో మై ఫ్రెండ్స్, చిరకాలము యెహోవా మందిరం. యేసయ్య రక్తం కడుగుతుంది, యేసయ్య రక్తం శుద్ధీకరిస్తుంది. యేసయ్య రక్తం మనకంటే స్వేచ్ఛగా, మనకంటే శక్తివంతంగా, హేబెలు రక్తం కంటే మరి శ్రేష్టంగా ఇట్ స్పీక్స్ గుడ్ థింగ్స్ ఫర్ అస్. మన కోసం మంచి ఈవులు పలుకుతుంది. ఎంతమంది స్తోత్రం చెప్తారు? హై డెన్సిటీ అండ్ హై డైవర్సిటీ ఆఫ్ పీపుల్ ఆ బలిపీఠం దగ్గర ఉంటాయి. హై అమౌంట్ ఆఫ్ బ్లడ్ షెడ్ ఆ బలిపీఠం దగ్గర ఉంటుంది. మూడవ మాట, ముగింపు మాట, హై ఇంటెన్సిటీ ఆఫ్ హీట్, అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రత అక్కడ ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ కంటెంట్గా ఉన్న ఫ్రెష్ మీట్ పూర్తిగా బర్న్ అవ్వాలి. ఏడాది నిర్దోషమైన గొర్రెపిల్ల అంటే ఆరోగ్యవంతంగా పెంచిన గొర్రెపిల్ల యొక్క మాంసములో ఉన్న లిపిడ్ ప్రొఫైల్ కూడా మొత్తం బర్న్ అవ్వాలి. అంత సులభం కాదు. అంత సువాసన అనిపించకపోవచ్చు. కాస్త కూస్తా అన్నట్లుగా ఉన్న కొద్దిపాటి వేడి అక్కడ చాలదు. శరీరం దహించబడే తీవ్రత ఉండాలి. ఆత్మీయులు వినాలి. శరీర కార్యాలు దహించబడే అంత తీవ్రత ఉండాలి. ఆవిరి అయి ఇంపైన సువాసన ఆగ్రహించే ప్రభు చెంతకు పదార్థం ధూపంగా మార్చబడే అంత ఉష్ణం, టెంపరేచర్, హీట్, ఫర్నెస్ అక్కడ ఉండాలి. అంత వేడి ఉండాలి అక్కడ. సమ్ పీపుల్ ఆర్ వెరీ కోల్డ్ ఇన్ దేర్ ప్రేయర్. సమ్ పీపుల్ ఆర్ వెరీ కోల్డ్ ఇన్ దేర్ వర్షిప్. సమ్ పీపుల్ ఆర్ వెరీ కోల్డ్ ఇన్ దేర్ రెగ్యులర్ భక్తి జీవితం. వారి వాడుక భక్తి జీవితంలో చల్లారిపోయిన వారిగా ఉంటారే. నిరాశ చెందొద్దు, కానీ వాక్యాన్ని నేరుగా తీసుకోండి. నీ బలిపీఠము యొద్ద పిచ్చుకలకు నివాస స్థలం, నీ బలిపీఠము యొద్ద పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలం. ఏముంది బలిపీఠం దగ్గర? హై డెన్సిటీ అండ్ డైవర్సిటీ ఆఫ్ పీపుల్, హై అమౌంట్ ఆఫ్ బ్లడ్ షెడ్, హై ఇంటెన్సిటీ ఆఫ్ హీట్. పిచ్చుక, పిచ్చిదానే, మా ఇంటి పెరట్లో మంచి వేప చెట్టు ఉంది, అక్కడొచ్చి గూడు పెట్టుకో, హాయిగా ఉంటుంది అంటే ఆ పిచ్చుక నోరు తెరిచి మనకి చెప్పే మాట ఏంటంటే, మేడం గారు మీ పెరడు బాగుంటుంది, మీ వేప చెట్టు బాగుంటుంది, కానీ నాకు దేవుని మందిరం బాగుంటుంది. పిచ్చిదానే, అక్కడ బోల్డ్ రక్తపాతం ఉంది, అయినా అక్కడే బాగుంటుంది. పిచ్చిదానే, అక్కడ పెద్ద పెద్ద జంతువులు వచ్చిపోతూ, మనుషులు వచ్చిపోతూ రద్దీగా ఉంటుంది. లేదు మేడం, అక్కడే బాగుంటుంది. ఏం బాగుంటుంది అక్కడ? మీకు అక్కడ డెన్సిటీ, డైవర్సిటీ ఆఫ్ పీపుల్ కనబడుతుంది, రక్తపాతం కనబడుతుంది, ఉష్ణోగ్రత తీవ్రత కనబడుతుంది. అక్కడ కాపురం ఉంటున్న నాకు దేవుని సన్నిధి కనబడుతుంది. మా దేవుడు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మా దేవుడు వస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మా దేవుడు వస్తున్నాడు,
పాపాలు కడిగి వేస్తున్నాడు. మా ప్రభు వస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. మా ప్రభు వస్తున్నాడు, చావుకు చేరువైన జీవితాలను కూడా చిరకాలం వైపుకు ఆసక్తిని పెంపొందించుకునేలా ప్రేరణ కలిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిరకాలము 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 యెహోవా మందిరములో నేనేం చేయుదును? దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని సన్నిధి దైవ ప్రసన్నతకు నిలవు. ఈరోజు మనం అందరం కూడా ఇందాక పాట పాడడానికి ఇష్టపడ్డాం కదా, కృపాక్షేమములే నా వెంట వచ్చును, నా జీవిత కాలం అంతా చిరకాలము నేను ఆయనలో ఉంటానని మనం పాడాం కదూ. ఇప్పుడు ఆ పాటనే ప్రార్థనగా, సందేశానికి ముగింపుగా మనమందరం కలిసి ప్రభు పాదాల చెంతకు వెళ్దాం.